Alright, let's go. Yo, good morning everyone. Today, ఈరోజు మనం చెస్ట్ అండ్ షోల్డర్స్ చేస్తున్నాం అండ్ వి woke up very late, so we only have 30 minutes. అర్ధ గంటలో వర్కౌట్ అయిపోగొట్టుకొని రావాలి. Just made our pre-workout, steel gas supremacy. We once pre-workout తాగేసిన తర్వాత we hit gym 30-35 minutes maximum. Workout చేసేసి we'll be back again. Today's day is not pretty occupied, so I will be focusing on పెద్ద ఖాళీగానే ఉంటున్నా కాబట్టి బుక్ చదవడం మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. అంతే. దట్స్ ఇట్. స్టిల్ బి మెయింటైనింగ్ 1500 క్యాలరీల లోపల తినే కాన్సెప్ట్ని మెయింటైన్ చేస్తున్నాం. లెట్స్ సీ హౌ ద డే గోస్. మీట్ యు అట్ ద జిమ్. Blue got you rocking. ఓకే. ఈరోజు ఎంత ఖాళీగా ఉన్నాను, బుక్ చదవలేదు. అండ్ ఏదైతే నేర్చుకోవాలనుకున్నాను అది కూడా నేర్చుకోలేదు. ఐ యామ్ మేకింగ్ మల్టిపుల్ మిస్టేక్స్ సిన్స్ ద లాస్ట్ వీక్. ప్రాబబ్లీ లేజినెస్ ఎక్కువైంది. ప్రాబబ్లీ కాదు, ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్, లేజినెస్ చాలా ఎక్కువైంది. అదొకటే కాకుండా ఈరోజు ఐ డిడ్ నాట్ ఫాలో మై డయట్. ఐ వాజ్ నాట్ కన్ఫైన్డ్ టు మై 1500 క్యాలరీలు కాదు. ఇప్పుడే సాయంత్రం ఫ్రెండ్స్తో వెళ్ళి గట్టిగా ఒక బిర్యానీ వేసి వచ్చిన అనమాట. ఓకే, లీడింగ్ దిస్ హోల్ సీన్ ఒక చిన్న టిప్ ఇస్తాను అనమాట. డ్యూరింగ్ వెయిట్ లాస్ ఆర్ ఎలాంటి డయట్ది కానీ నేను ఎలా ఫాలో అవుతానంటే, ఒకరోజు మిస్టేక్ అవుతుంది. బికాజ్ వీఆర్ హ్యూమన్స్ అండ్ వీ లివ్ లైఫ్. సోషల్గా అందరితో తిరగాలి, ఫ్రెండ్స్ని కలవాలి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి అనేటప్పుడు సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ దట్ బయట తినడము, లేకపోతే మనకు తెలిసి తింటాము, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ అవాయిడ్ చేయలేము కొన్ని సిచ్యువేషన్స్లో. ఇట్ బికమ్స్ వెరీ ఆక్వర్డ్. సో అలాంటప్పుడు ఏంటంటే, యూ జస్ట్ హ్యావ్ టు లివ్ ఇట్. తినండి, చేయండి అండ్ డూ వాట్ ఎవర్. బట్ దాని తర్వాత ఏదైతే మీల్ ఉందో, దాని తర్వాత ఏదైతే రోజు ఉందో, యూ డోంట్ లెట్ ది బిఫోర్ సీన్ రిపీట్ అగైన్. నిన్న రాత్రి ఆడి గట్టి మింగిన కదా, ఈరోజు కూడా తినేం ప్రయోజనం, ఆడి క్యాలరీ సర్ప్లస్ అయిపోయింది మనకి అని చెప్పి అనుకొని, యూ డోంట్ హ్యావ్ టు లీవ్ ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది డే ఆర్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీక్ గో హేవైర్ అగైన్. సో ఈరోజు మిస్టేక్ అయ్యింది అంటే రేపటికి యూ జస్ట్ గెట్ బ్యాక్ టు గ్రౌండ్ జీరో, వర్క్ అగైన్. మళ్ళీ క్యాలరీ డెఫిసిట్లోనే ఉండాలి, మళ్ళీ వర్కౌట్ చేయాలి, మళ్ళీ హెవీగా వర్కౌట్ చేయాలి అండ్ స్టిక్ టు వాట్ ఎవర్ ప్లాన్స్ యూ హ్యావ్. ఇది జనరల్గా మన హ్యూమన్ నేచర్ అలాంటిది అని అనుకోవచ్చు. ఇఫ్ ఒక రోజు పోయింది అంటే వీ జనరల్లీ థింక్ లైక్, వాట్ ఈస్ అ పాయింట్, ఈరోజు ఆల్రెడీ పోయింది, రేపు చేసేం ఉపయోగం అని చెప్పి అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు లెట్ యువర్ మైండ్ కామ్. ఇదంతా కాదు, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఎవర్ గోల్స్ వీ హ్యావ్, అది కంప్లీట్ చేద్దాము అని ఒక డైరెక్షన్తో మూవ్ అయితే, ద డ్యామేజ్ దట్ యు డెడ్ టుడే విల్ గెట్ రికవర్డ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ డేస్. ఇంకొక 3-4 days రికవర్ అయిపోవచ్చు దానిలో. అవుతుంది కూడా, అయిపోవచ్చు అని కాదు, అవుతుంది. దట్ ఈస్ డెఫినెట్. సో ఆ ఐడియాలజీతో మూవ్ అవుతే ది గోల్స్ దట్ యు హ్యావ్ సెట్ ఫర్ యువర్ సెల్ఫ్ అది కనిపిస్తాయి.
ఇప్పుడు కాకపోయినా ఒక 4-5 రోజులు లేట్‌గా కనిపిస్తాయి అంతే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ బికాజ్ ఈరోజు మనం బిర్యానీ తిన్నాం కాబట్టి వీ గాట్ టు షో ద మ్యాజిక్ టుమారో. టుమారో ఈజ్ అ బ్యాక్ డే అండ్ వీఆర్ డూయింగ్ డెడ్ లిఫ్ట్స్. అండ్ నేను ఫోకస్ చేస్తున్నా మళ్ళీ పిఆర్స్‌కి ట్రై చేద్దామని చెప్పి. మై లాస్ట్ పిఆర్ వాజ్ అరౌండ్ 129 కేజీస్, 126 కేజీస్ అనుకుంటా. నాకు పెద్దగా ఎగ్జాక్ట్ నంబర్స్ తెలీదు. బట్ దిస్ టైమ్ I am actually going to try something above that. One rep max ki try చేద్దామని అనుకుంటున్నా. Okay, let's see what tomorrow has in the deal for us. All right.